అందరికీ నమస్కారం అండి. కేబిఎన్ కాలేజీలో డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనే కోర్సులో మనం థర్డ్ యూనిట్ పేపర్ 1 థర్డ్ యూనిట్ మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో మొదటి టాపిక్ విజడమ్ అండ్ ద మెథడ్ ఆఫ్ అటైన్మెంట్, వివేకము దాన్ని పొందేటటువంటి పద్ధతి. మనిషి వివేకవంతుడు అవ్వాలి అంటే తప్పనిసరిగా మనసుని సమత్వంలో ఉంచేటటువంటి ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఓకేనా, రైట్. వివేకం పొందేటటువంటి విధానం అనే దాంట్లో తెలియచేస్తూ ముందు మనసుని స్థిరపరుచుకోవాలి, సమత్వ స్థితిలోకి వచ్చేలా చూడాలి. సమత్వ స్థితి అంటే ప్రపంచంలో అన్నిటినీ ఒకలాగా చూడగలగటం. ఓకే, ఆ స్థితికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి సాధన చేసి ఉండాలి. సాధన ఏంటంటే సమత్వంతో చేసే సాధన. సమత్వ స్థితి రావాలి అంటే అలా చూసే ప్రయత్నం చేయటమే సాధన. అయితే కొంతమంది బయట ప్రపంచంలో ఉండేటటువంటి మనుషుల్ని చూసి వాళ్ళు వివేకవంతులు, వాళ్ళు ఆదర్శవంతులు అనుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కొన్ని పనులు సాధించుకోవడానికి తమ శక్తి ప్రయోగం చేసి ఒక డబాయించో లేకపోతే కొట్టో తిట్టో వాళ్ళ పని సాధించుకుంటూ ఉంటారు. అది ఉత్తమ పురుషుల యొక్క లక్షణం అని మనిషి భ్రాంతి చెందుతూ ఉంటాడు. కాదండి, అలా సాధించుకోవటం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఏది పీడించి కొట్టి తిట్టి అలా ఏదో ఒకటి పని సాధించుకోవటం అనేది కరెక్ట్ కాదు. నాన్ వైలెన్స్ అంటే అహింసాయుత మార్గంలో, ఓకే, అలాగే న్యాయ మార్గంలో సంపాదించుకున్నటువంటి ఫలితమే అది ఉత్తమ ఫలితం అవుతుంది. ఆ పద్ధతే వివేకవంతం అంటారు, వివేకవంతం అవుతుంది. ఇక రెండోది, కొంతమంది భ్రాంతి ఏంటంటే జ్ఞానులు వివేకవంతులు, ఓకే, బాగా ఆపకుండా మాట్లాడేవాళ్ళు వివేకవంతులు జ్ఞానులు అని పొరపడుతూ ఉంటారు. అలా కాదండి, కామ్గా ఉండేవాళ్ళు కూడా మరి వివేకవంతులే. ఓకే, వాళ్ళు ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు, రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ ఎవరైతే కామ్గా ఉన్నారో వాళ్ళు వివేక జ్ఞానం పొందిన వాళ్ళు. అంతేగాని ఆపకుండా మాట్లాడటమో, ఫస్ట్ చెప్పినట్టు డబాయించి కొట్టి తిట్టి ఏదో ఒక కార్యాన్ని సాధించుకోవటమో ఎప్పటికీ అది వివేకవంతుడి యొక్క లక్షణం కాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఏం మాట్లాడకుండా ఉంటే వాళ్ళు సిద్ధ పురుషులు, వివేకవంతులు అనుకుంటారు. ఓకే, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం తెలియక నాలో ఉన్న పొరపాటు నా మాటల ద్వారా బయటపడుతుంది అని భయపడేటటువంటి వ్యక్తిని వివేకవంతుడు అనలేము. మౌనంగా ఉన్నంత మాత్రాన తన మనసులో చెడు ఆలోచనలు చేయవచ్చుగా. కాబట్టి మౌనంగా ఉన్న చెడు ఏది మంచి ఏది అనే విచక్షణ జ్ఞానం కలిగి ఉంటే వారిని వివేకవంతుడు అంటారు. కాబట్టి వివేకవంతుడికి ఉండే లక్షణం ఏంటి అంటే అహింసాయుత మార్గంలో న్యాయంగా లక్ష్యాన్ని చేరటము, ఫలితాన్ని పొందటము, అలాగే మంచి మాటలు మాట్లాడటం, రాగద్వేషాలు లేకుండా మాట్లాడటం, ఏది మంచి ఏది చెడు అని మౌనంగా ఉన్నా సరే ఆలోచించగలగటం వివేకవంతుడి యొక్క లక్షణం అని క్లుప్తంగా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇక రెండో టాపిక్, ఇది 5 మార్కులకు వస్తుందండి, లేదా 10 మార్కులు కూడా రావచ్చు. సరెండర్ టు సుప్రీం, శరణాగతి. ఓకే, అయితే మనిషి బయట సమాజంలో అనేక రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అంటే రాజకీయాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సామాజికంగా కావచ్చు. ఈ ప్రాపంచిక జగత్తులో ఎన్నో రకాల యాక్టివిటీస్లో మనిషి ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఓకే, అయితే ఎన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే తన మనసు మాత్రం పరమాత్మకి లయింపచేసి సరెండర్ చేసి ఉంచితే అప్పుడు ఆ యాక్టివిటీస్లో వచ్చే క్లేశాలు మనిషిని బాధ పెట్టవు, అంటే దుఃఖాలు మనిషిని బాధ పెట్టవు అని చెబుతారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆయన జ్ఞానయోగం గురించి, ధ్యానయోగం గురించి, భక్తి యోగం గురించి, కర్మయోగం గురించి ఇట్లా ఎన్నో రకాల విషయాలు వారు తెలియచేసి చివరికి ఏమంటారంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఒక పాయింట్ చెబుతారు. అంటే ఏంటంటే నీవు అన్ని ధర్మాలు వదిలేసి నన్ను పూర్తిగా గనక శరణు వేడితే
నిన్ను అన్ని పాపాల నుంచి క్లేశాల నుంచి నిన్ను బయటపడేసి నిన్ను పరిశుద్ధుణ్ణి చేసి సంపూర్ణ జ్ఞానాన్ని నీకు అందిస్తాను అని చెప్తారు. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేవ శరణమవ అంటే పూర్తిగా అన్నింటినీ వదిలేసి నన్నే లక్ష్యంగా పెట్టుకుని నా మీద విశ్వాసంతో అహంకారాన్ని వదిలేసి నా వల్ల కాదు అంతా నువ్వే చేయాలి, నా ద్వారా నువ్వే చేయాలి అని నువ్వు ఎప్పుడైతే శరణాగతి పొంది ఉన్నావో అప్పుడు నీ కర్మలన్నీ తీసేస్తాను, నిన్ను పరిశుద్ధిని చేస్తాను, శుద్ధ మానవునిగా తయారు చేస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియచేయటం జరిగింది. అలా చేయటం ఇందాక మనం ఈశ్వర ప్రణిధానము అనే కాన్సెప్ట్ మనం చెప్పాం. నీ మనసు పరమాత్మకి ఎప్పుడైతే సరెండర్ చేసావో అప్పుడు నీలో అహంభావం ఉండదు. అహంభావం లేకపోతే నువ్వు చేసే చిన్న సాధన కూడా మంచి ఫలితాన్ని అందించడం జరుగుతుంది అని మనకి ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. అది రెండో పాయింట్. ఇక మూడో కాన్సెప్ట్ అరిషడ్ వర్గాలు, 6 బ్యాడ్ టెంపర్మెంట్స్. అరిషడ్ వర్గాలు అనగానే మనందరం గబగబా చెప్పేస్తాం ఆపకుండా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. ఈ అరిషడ్ వర్గాలకు లోనయ్యి ఎంతోమంది మహానుభావులు అనిపించుకున్న వాళ్ళు కూడా నశించారు. ఉదాహరణకి కామ అనే దానికి లోనైన రావణాసురుడు రాముని చేతిలో వధించబడ్డాడు. క్రోధము, అసలు తమ్ముడు చెప్పే విషయం వినకుండా నిష్కారణంగా క్రోధం పెంచుకొని సుగ్రీవుడి మీదకి పదే పదే దాడి చేసినటువంటి వాలి తాను కూడా వధించబడ్డాడు. అలాగే దుర్యోధనుడు ఒక ఊరు కాదు కదా, సూది మనమోపినటువంటి స్థలం కూడా నేను పాండవులకి ఇవ్వనని చెప్పి లోబి అంటే మెటీరియల్ నీడ్స్ని నాకే అన్నీ కావాలనేటటువంటి తృష్ణ కలిగిన వాడై తాను ఎలా నశించాడో మనందరికీ తెలుసు. మోహము, పుత్ర వ్యామోహములో పడి వాళ్ళు తప్పు చేస్తున్నా నిందించకుండా ఉండటం వల్ల ధృతరాష్ట్రుడు ఎట్లా నశించాడో, నశించిపోతూ ఉన్న వాళ్ళని ఎలా చూసి దుఃఖపడ్డాడో మనందరికీ తెలుసు. మదము అంటే ఏముందలే అనే లెక్కలేనితనం ఉంది చూశారు, అది. పరీక్షిత్ మహారాజు అలాగే ఒక పాముని తీసుకెళ్ళి ఎవరో ఒక ఋషి పొంగవుడు అని చెప్పి చచ్చిపోయిన పాము మెళ్ళ వేస్తాడు. ఏంగానే ఆ ఋషి కొడుకు వచ్చి 7 రోజుల్లో చచ్చిపోతామని చెప్పి శపిస్తాడు. అలా పరీక్షిత్ మహారాజు అంత రోడు మరి ఆయన కూడా నశించిపోయాడు. ఓకే, మాత్సర్యము అంటే జలసి, అసూయ. ఓకే, కైకేయి, ఓకే అంటే కౌశల్య, సుమిత్ర, కైకేయి అని భరతుడి తల్లి అనమాట, రాముడి పిన్ని. ఆమె రాముడికి అన్నీ వస్తున్నాయి, నా కొడుకుకి రావట్లేదనేటటువంటి అసూయ వల్ల ఆమె కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఇలా మనం చరిత్రలో చూస్తే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం, పురాణాల్లో కానీ చరిత్రలో కానీ. అయితే ఈ అరిషడ్ వర్గాలు మనిషికి తెలియాలి, వాటి యొక్క స్థితి ఏంటో తెలియాలి, వాటి గురించి కొంత అనుభవం అవ్వాలి. అప్పుడే ఆ వ్యక్తికి యథార్థం తెలుస్తుంది, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అంటారు. అయితే తెలియాలి, తెలుసుకుని ఉండాలి, వాటిని ఎలా అధిగమించాలో కూడా అతను తెలుసుకొని ఉండాలి. ఎప్పుడైతే వాటిని అరిషడ్ వర్గాల్ని కంట్రోల్లో పెట్టుకుంటాడో, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల్ని అదుపులో పెట్టుకుంటాడో పరమ ప్రశాంత స్థితి ఆ మనిషి పొందేందుకు అవకాశం ఉంటుంది. వాడిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? అభ్యాసం చేస్తూ ఉండాలి. ఓకే, ఇందాక మనం చెప్పాను కదా, సరెండర్ టు ద సుప్రీం, పరమాత్మకి పూర్తిగా సరెండర్ చేసేటటువంటి తత్వాన్ని అభ్యాసం చేస్తూ, అయ్యా అన్నీ నువ్వే, ఓకే నీ ఆశీస్సులతో నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను అని నిరంతరం భగవంతుడి యొక్క చింతనతో కనుక మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటే అప్పుడు ఈ అరిషడ్ వర్గాలు మన జోలికి రావు. ఎల్లప్పుడూ మనసులో భగవంతుడినే కనుక పూర్తిగా నింపివేస్తే ఇంకా చెడుకి ఆస్కారమే ఉండదు. కాబట్టి ఆ మేరకు జయించవచ్చు అని మన అనుభవం చెప్తూ ఉన్నారు. అది అరిషడ్ వర్గానికి సంబంధించి. ఇక నెక్స్ట్, మనసుని నిగ్రహించడం ఎలా? మెథడ్స్ టు ప్యాసిఫై అండ్ కంట్రోల్ వన్స్ ఓన్ సెల్ఫ్. ఓకే, మనస్సు యోగ చిత్తవృత్తి నిరోధక అంటారు. ఓకే, యోగం అంటే చిత్తవృత్తుల్ని, మనసు యొక్క వృత్తుల్ని నిరోధించటమే యోగం అని పతంజలి మహర్షి తెలియచేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనిషి యొక్క గుణాలు 3 గుణాలు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం.
వీటిని వృత్తులు అని కూడా చూడవచ్చు. సత్వగుణం అంటే ఎప్పుడూ సౌమ్యంగా ఉండటం, పీస్ఫుల్గా ఉంచుకోవటం. రెండవది రజోగుణం అంటే ఎప్పుడు డిజైర్ కలిగి ఉండటం, డామినేట్ చేయాలనే ప్రయత్నం చేయటం. ఇది రజోగుణం యొక్క లక్షణం. ఇక తమో గుణం ఎప్పుడు లేజీగా ఉంటాడు అనమాట. ఓకే, ఈ 3 గుణాలకి అతీతంగా ఉంటాడు పరమాత్మ. కాబట్టి ఆ స్థితికి మనం చేరాలి అంటే తప్పనిసరిగా అద్భుతమైనటువంటి సాధన చేస్తూ ఉండాలి, మనసుని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి, ఆ టెక్నిక్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 3 గుణాలకి అతీతంగా సత్వగుణం సాఫ్ట్గా ఉన్నప్పటికీ అది కూడా ఒక గుణమే కాబట్టి, అది కూడా ఒక వృత్తే కాబట్టి, అది కూడా ఒక కదలకే కాబట్టి దాన్ని కూడా అధిగమించినప్పుడు మాత్రమే మనసు ఏకాగ్రం అవుతుంది అని మహానుభావులు చెబుతూ ఉంటారు. ఆ మనసుని ఏకాగ్రం చేస్తేనే భగవంతుని మనం తెలుసుకోగలం. అలా ఏకాగ్రం చేసేటటువంటి పద్ధతులు అనేక రకాలు. దాంట్లో ఎక్కడ మనకి 3 రకాల పద్ధతుల గురించి తెలియజేశారు. దాంట్లో ఒకటి జ్ఞానయోగ. ఈ జ్ఞానయోగం అంటే ఏంటంటే ఎప్పుడూ అందరితో స్నేహభావన కలిగి ఉండటం. ఓకే, దయ, స్నేహము ఇలాంటి భావన అంతా పరమాత్మే అనేటటువంటి భావన. ఆ స్థితి నువ్వు ఎప్పుడైతే భావిస్తూ ఉంటావో అప్పుడు నీకు కోపం ఎక్కడ ఉంటుంది, ఎవరి మీద కోపపడాలి, ఎవరిని ద్వేషించాలి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలి, ఎవరిని చులకన చేస్తావు, అసలు చెడే లేదు, అంతా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అని నువ్వు గనక చూడగలిగితే ఇంకా ఎవరిని హేట్ చేస్తావు, ఎవరిని కోపపడతావు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడతావు. ఓకే, అలా ఒక భావన చేయటమే మనసుని కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి. జ్ఞానయోగం అంటే అంతా పరమాత్మే ఉన్నాడు, ఇంకా వేరే చెడు అనేది లేదు అని గమనించుకోవటం ఒక పద్ధతి. తద్వారా మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక రెండోది ప్రాణాయామం. మనస్సు ప్రాణము రెండు ఒక బండికి కట్టిన 2 ఎద్దులు వంటివి. మనం మనసుని పట్టుకుందామంటే అది మనకి చిక్కదు. కాబట్టి ఇంకోవైపు ప్రాణం ఉంది. ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని పట్టుకుంటే, తద్వారా ఒక ఎద్దును పట్టుకుంటే రెండో ఎద్దు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది కదా. అలాగే ఈ ప్రాణాయామం కూడా ఏమవుతుంది అంటే శ్వాస దీర్ఘంగా తీసుకుని వదలటం వల్ల ఈ ప్రాణం మీద డిపెండ్ అయి ఉన్నటువంటి మనస్సు అది కూడా క్రమంగా కంట్రోల్లోకి వస్తుంది, మనసు కుదురుగా ఉంటుంది. దీంట్లో మా చిత్తం యొక్క వృత్తులు రజోగుణం, తమో గుణం పూర్తిగా రిమూవ్ అవుతుంది. పీస్ఫుల్నెస్తో ఉంటూ తృప్తి భావనతో మనిషి నిలిచిపోవటం జరుగుతూ ఉంటుంది అనేది మనం అక్కడ తెలియచేస్తూ పరమ ప్రశాంత స్థితి, కంట్రోల్డ్ మైండ్ అనే స్థితిలోకి మనిషి వెళ్ళిపోయేందుకు, అలా ఉండిపోయేందుకు అవకాశం ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఒకటేమో జ్ఞానయోగం అంటే ప్రపంచం అంతా భగవంతుడే నిండి ఉన్నాడు అని ఒక భావన చేయటం. రెండోది ప్రాణాయామం ద్వారా మనసుని కంట్రోల్ చేసేటటువంటి పద్ధతి. ఇక 3 మెడిటేషన్ అంటే ధ్యాన ప్రక్రియ. ఈ మెడిటేషన్ అనేటటువంటి కాన్సెప్ట్లో ఏమని చెబుతున్నారు అంటే పదే పదే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అదే పరమాత్మని భావన చేస్తూ తదేకంగా నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉంటావో అలా చూసేలాగా మనసు ఏకాగ్రం అయ్యేలాగా నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, నువ్వు సాధన చేసే కొద్దీ మనసు స్థిరంగా ఉంటుంది, ఏకాగ్రం ఉంటుంది, ఒక చోట ఉండిపోతుంది. ఆ సాధనయే మెడిటేషన్ అంటారు. అలా 3 పద్ధతుల ద్వారా, ఒకటి అంతా పరమాత్మే అనే స్థితిలో ఉండటం వల్ల మనసు కంట్రోల్ అయిపోద్ది, ఇంకా వేరే ఆలోచనలోకి వెళ్ళదు కదా. 2 ప్రాణాయామం ద్వారా దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనసును కంట్రోల్ చేసుకోవడం. ఇక 3 మెడిటేషన్ అనగా ధ్యానము. ఈ ధ్యానం ద్వారా కూడా పూర్తిగా మనసుని అదుపులో చేసుకునేటటువంటి, అంటే మనసుని పదే పదే తరఫీదు ఇవ్వటం, ఒక పాయింట్ మీదే నిలుచు అని తరఫీదు ఇవ్వటం, అది మెడిటేషన్. తద్వారా ఏమవుతుంది అంటే మనసు కంట్రోల్లోకి రావటం జరుగుతుంది అనే టాపిక్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇవి మీరు ఒకేసారి అన్ని టాపిక్స్ వినకండి, మధ్య మధ్యలో బ్రేకులు ఇచ్చుకుంటూ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ అవగాహన తెచ్చుకుంటూ ఓకే అప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళండి. అలా కాకుండా ఒకేసారి అన్నీ అన్నారనుకోండి అర్థం కాదండి. అన్నీ ఏమవుతుందంటే ఇది సాధన చేసి అవగతం చేసుకోవాల్సినవి. మనం ఒకేసారి విన్నాం అనుకోండి, ఈ చెప్పిన విషయం సాధన చేసేలోపే ఇంకో టాపిక్ వచ్చేస్తుంది చూసారా, చిన్న చిన్న క్వశ్చన్స్ మాదిరిగా.
అది ఏమవుతుందో మనం డిస్టర్బ్ చేస్తుంది, ఇసుగు వస్తుంది, తలనొప్పి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి టాపిక్ మామూలుగా విన్న తర్వాత మళ్ళీ మీ టాపిక్ చదువుకొని అది మనసుని అవగతం చేసుకొని అప్పుడు మళ్ళీ రెండో టాపిక్ గురించి వినండి, మళ్ళీ ప్రత్యేకంగా చదవండి, అవగతం చేసుకోండి. ఓకే, ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాపిక్లోకి వచ్చాం. ఏంటది? సమత్వం ఇన్ యోగా. సమత్వం ఇన్ యోగా, సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీతలో తెలియచేస్తూ ఉన్నారు. ఓకే, అంటే దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందని వాడును భగవద్గీత చెబుతుంది, కృష్ణుడు చెబుతాడు అనమాట. సమత్వం యోగా అంటే అంటే యోగం అనగా కలయిక అన్నాం. ఆ కలయిక అనే స్థితి పరమాత్మలో మన మనసును తీసుకెళ్ళి లయించాలి అంటే ముందు ప్రపంచంలో సమత్వ భావన మనకి రావాలి. దేని పట్ల సమత్వ భావన అంటే మనకి ప్రపంచం పట్ల రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు అనేటటువంటి ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాలు అంటారు, డ్యూయల్స్. రాగద్వేషాలు, నా వాళ్ళు అనేటటువంటి అనురాగము, పరాయి వాళ్ళు అనేటటువంటి ద్వేషము, ఇవి రెండు. ఓకే, ఈ రెండింటినీ సమానంగా చూడటమే సమత్వం. శీతలము ఉష్ణము రెండింటినీ ఒకేలాగా చూడటమే సమత్వం. మానము అవమానము అంటే మానం అంటే గౌరవం, అవమానం అంటే అవమానం, తెలుసు కదా మనకది. ఆ రెండింటినీ సమానంగా చూడటము. సుఖము దుఃఖము, అనుకూలంగా ఉండే సుఖము, ప్రతికూలంగా ఉండే దుఃఖము, వీటిని సమానంగా చూడగలగటమే సమత్వము అని చెబుతున్నారు అన్నమాట. ఇది ఎలా వస్తుంది మనసుకి? ఈ సమత్వ స్థితి ఎలా వస్తుంది? ఈ సమత్వ స్థితి ఉన్న వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు, అంటే స్థిరంగా ఉండగలిగిన వ్యక్తి అంటారు. ఇది ఎలా వస్తుంది అంటే నిష్కామ కర్మ ద్వారా వస్తుంది. ఓకే, నిష్కామ కర్మ అంటే నువ్వు పని చేస్తూ ఉండు, ఫలితాన్ని ఆశించకు. ఫలితం ఆశిస్తే నీ కాన్సన్ట్రేషన్ కొంత డీవియేట్ అవుతుంది, నీ ఏకాగ్రతలో కొంత భాగం కొంత భాగం వేరే ఆలోచనలో ఉంటుంది. కాబట్టి అలా కాకుండా నువ్వు చేసే పని పట్ల మాత్రమే శ్రద్ధ, ఫలితం మీద నీకు దృష్టి వద్దు. కానీ నువ్వు ఎంచుకునేటప్పుడు ఆ పని మంచిదా కాదా అని చూసుకొని అప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే ఓకే, అప్పుడు నీకు పరమ తృప్తిగా ఉంటుంది. ఫలితం గురించి ఆశించకుండా ఉంటే అప్పుడు మరింత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఆలోచనతో కనుక మనం సాధన చేస్తూ ఉంటే క్రమంగా మనకి స్థితప్రజ్ఞత అనేది మనకి లభించడం జరుగుతుంది. ఆ స్థితప్రజ్ఞలో ఉండేటటువంటి లక్షణమే సమత్వము. అన్నిటినీ మనం ద్వంద్వాలను కూడా సమానంగా చూడగలుగుతాం. ఓకే, స్వచ్ఛమైనటువంటి అంతఃకరణ అనేది అప్పుడు అక్కడ ఏర్పడటం జరుగుతుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే సమత్వం ఇన్ యోగా. దీంట్లో చిట్కా ఏమని చెప్పుకున్నాం మనం? నిష్కామకర్మ చేస్తూ ఉంటే క్రమంగా పరమతృప్తి వస్తుంది. అప్పుడు మనసులో స్థిరత్వం వస్తుంది. అది స్థితప్రజ్ఞకు దారితీస్తుంది. ఆ స్థితప్రజ్ఞకి ద్వంద్వాలకు అతీతంగా అనేది చోటు చేసుకోవటం జరుగుతుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ టాపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్లైటెండ్ పర్సన్. ఓకే, సిద్ధ పురుషుని యొక్క లక్షణాలు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్లైటెండ్ పర్సన్. జ్ఞానోదయం పొందినటువంటి ఒక గొప్ప యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో ఉపదేశం చేయటం జరిగింది. వారికి ఉండే లక్షణాలని 3 రకాలుగా చెప్పారనమాట. ఒకటి స్థిత ప్రజ్ఞ, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. మైండ్ని కామ్గా ఉంచుకోవడం. ఈ మైండ్ ఎప్పుడు కామ్గా ఉంటుంది? నిష్కామ కర్మ చేస్తూ ఉంటే మైండ్ కామ్గా ఉంటుంది. భగవద్గీత మొత్తం సారాంశంలో 2 అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి స్థితప్రజ్ఞ, ఇంకోటి నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చేయగా నీ మనసు స్థిరంగా ఉండి అప్పుడు ద్వంద్వాలకు అతీత స్థితి అనేది లభించి నీ మైండ్ కామ్గా ఉంటుంది. అది ఒక లక్షణం, ఎన్లైటెండ్ పర్సన్ యొక్క గొప్ప లక్షణం. అది ఒకటి. రెండోది కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్. వారు ఇంద్రియాలని పూర్తిగా అదుపులో పెట్టుకోగలుగుతారు. ఇంద్రియాలు అంటే మనస్సు,
సూక్ష్మేంద్రియ మనస్సు, సెన్సెస్ అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఓకే. అయితే ఇక్కడ ఈ సెన్సెస్ని పూర్తిగా అదుపులో పెట్టుకొని, మనసుతో సహా పూర్తిగా అదుపులో పెట్టుకొని, వారి యొక్క ప్రాణిక్ ఎనర్జీతో మనసును కూడా అదుపులో పెట్టుకొని, మనసుని బయట వృత్తుల నుంచి విత్డ్రా చేసుకొని, ఒక తాబేలు ఎలాగైతే తన అవయవాల్ని అవసరం లేనప్పుడు లోపలికి ముడుచుకుంటుందో, అలాగే ఒక సిద్ధపురుషుడు కూడా బయట ఉండేటటువంటి ఇంద్రియాలని లోపలికి మళ్లించుకోవటమే కాకుండా తన సూక్ష్మేంద్రియమైన మనసును కూడా నిగ్రహించగలుగుతాడు అనేది రెండవ పాయింట్లో మనం చూస్తూ ఉన్నాం. అదే కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్. ఒకటి స్థితప్రజ్ఞ అంటే మైండ్ని కామ్గా ఉంచటం, నిష్కామ కర్మ ద్వారా ఆ అభ్యాసాన్ని స్థిరపరచుకోవటం. రెండు కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియాన్ని నిగ్రహించటం సూక్ష్మేంద్రియంతో సహా మనస్సుని. ఇక మూడు మెడిటేషన్. మెడిటేషన్ అంటే ధ్యానము అంటాం. ధ్యానం అంటే ధ్యాస పెట్టి ఉంచుట, ఒకే విషయం మీద ధ్యాస పెట్టి ఉంచుట. అది ఒక ఆబ్జెక్ట్ మీద కావచ్చు, లేకపోతే పరతత్వం మీద కావచ్చు. తను ఏదో ఒక రూపాన్నో లేకపోతే ఒక శబ్దాన్నో పెట్టుకుని తదేకంగా చూస్తూ ఉండటం, అది ఒక రకమైన మెడిటేషన్. అలా కాకుండా పరమాత్మను మనసులో పెట్టుకొని పరమాత్మ యొక్క చింతన చేస్తూ సహజ స్థితి అనుభవించటం, అంతా పరమాత్మ నేనో పరమాత్మే అని అలా నిశ్చలంగా ఉండిపోవటం, అది ఒక రకమైన మెడిటేషన్. ఏదైనా మనసు ఎప్పుడూ ఏమవుతుంది అంటే పరమాత్మ మీద లయించి ఉంటూ ఉంటుంది, ఆ ప్రయత్నంలో ఉంటుంది. ఈ మూడు లక్షణాలు సిద్ధపురుషుని యొక్క లక్షణాలు. ఒకటేమనుకున్నారంటే స్థితప్రజ్ఞ, మైండ్ స్థిరంగా ఉంటుంది. ఆ మనసుతో పాటుగా ఇంద్రియాలను కూడా అతను నిగ్రహించుకోవడం జరుగుతుంది, కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్. ఇక మనసుని పరమాత్మ వైపు మళ్లించడం జరుగుతుంది, మెడిటేషన్. పూర్తిగా పరమాత్మే లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్య సాధనకై అహర్నిశలో తప్పించడం జరుగుతూ ఉంటుంది. ఒక పిల్లవాడు తల్లి కోసం ఎట్లాగైతే విపరీతంగా ఏడుస్తూ ఉంటాడో అట్లా పరమాత్మ కోసం తన మనసు అంత ఆవేదన చెందుతూ ఉంటుంది, అది దక్కాలి దక్కాలి అని. దాంతో తన మనసంతా పరమాత్మ వైపు మళ్ళుతుంది అనేది ఇక్కడ మనం చూసేటటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. అప్పుడు ఎట్లా ఉంటుంది, అసిధారావ్రతం అంటారు. అంటే అటు ఇటు కదలదు, నిశ్చలంగా ఉంటుంది, ధారాపాతంలాగా తన మనసంతా పరమాత్మలో లయించిపోతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసేటటువంటి కాన్సెప్ట్ అని తెలియచేస్తూ, దీంతో మనం యూనిట్ 3లో ఉన్న టాపిక్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. యూనిట్ 3లో వచ్చిన టాపిక్స్ ఏంటి మనం చూసింది? ఫస్ట్ది వివేకం పొందడం ఎలాగా అంటే హింసతోనూ, న్యాయంతోనూ, న్యాయ మార్గంతోనూ, అలాగే ఎవరిని ద్వేషించకుండాను, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం కలిగి ఉండటం ద్వారాను వివేకవంతుడు కావచ్చు. అలాగే మనసుని స్థిరంగా ఉంచుకోవడం ద్వారా అనే పాయింట్ అక్కడ చూసాము.